హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే స్వర్ణగిరి అండ్ యాదగిరి గుట్ట వెళ్తున్నాము. సో మీకైతే వీడియో తీసి పెడతాను, చూడండి ఎలా ఉందో. మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఉండే ప్లేస్ దగ్గర నుంచి ఒక 2 hours అయితే జర్నీ పడుతుంది. మేమైతే మార్నింగ్ 8 o'clock రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మా కార్లో అయితే సిఎన్జి ఫిల్ చేస్తున్నాము. ఈ సిఎన్జి గ్యాస్ అయితే ఎక్కడ పడితే అక్కడ అస్సలు దొరకదు, కొన్ని ప్లేస్లోనే ఉంటుంది. దీంతో నాదొక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ ఎక్కువగా ఇస్తుంది ఇది. సో మేమైతే గ్యాస్ అయితే ఫిల్ చేయించుకొని స్టార్ట్ అయిపోతున్నాము. మార్నింగ్ కాబట్టి ఎక్కువ రష్ ఏం లేరు. స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి హైవే ఎక్కేసాము. ఒక 2 hours అయితే స్వర్ణగిరి రీచ్ అయిపోయాము. ఇదైతే స్వర్ణగిరి కింద అండి, గుట్ట కింద కొబ్బరికాయలు అమ్ముతున్నారు. మాకైతే ఒక 1.5 hour టైం అయితే పట్టింది స్వర్ణగిరి రీచ్ అవ్వడానికి. అదేవో కనిపిస్తుంది కదా, అదే స్వర్ణగిరి. చాలా బాగుందండి స్వర్ణగిరి మాత్రం. ఖచ్చితంగా ఒక్కసారి చూడాల్సిన ప్లేసు. ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము, స్వర్ణగిరి లోపలికి. ఇక్కడ చూడండి, ఏనుగు, శంకు, చక్ర నామాలు ఇవైతున్నాయి. చాలా బాగున్నాయి ఇవైతే చూడడానికి. మేము వెళ్ళింది అయితే సాటర్డే. సో ఆ రోజు అయితే రష్ చాలా బాగున్నారు. సాటర్డే కాబట్టి చాలామంది అయితే వచ్చారు. మేమైతే పార్కింగ్ ప్లేస్కి వచ్చాము, కార్ పార్క్ చేసాము. కార్ పార్క్ చేసి దిగడమే ఆలస్యము. వచ్చి బొట్లు పెట్టేస్తున్నారు. డైరెక్ట్ బొట్టు పెట్టిన తర్వాత మనీ అయితే అడుగుతున్నారు. మేము కూడా ఈవిడ దగ్గర అయితే బొట్టు పెట్టించుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయితే 12:30 వరకే. ఆఫ్టర్ మళ్ళీ 2 నుంచి 4 వరకు ఉంటుందంట. ఆ విషయం అయితే మాకు తెలీదు, మేమైతే గూగుల్లో కూడా చూసుకోలేదు. డే ఎంత ఉంటుందో అనుకొని స్టార్ట్ అయిపోయాము. కానీ అప్పటికే టైం అయితే 11 అయింది. 11 or 11:30 అయిందండి. 1 hour టైం ఉంది. వెళ్తున్నాము. పార్కింగ్ ప్లేస్ నుంచి టెంపుల్కి అయితే ఒక 1 kilometer ఉంది, నడుచుకుంటూ వెళ్తున్నాము. టెంపుల్లో అయితే ఫోన్స్ అయితే ఎలో లేదు. ఫోన్ అయితే కిందనే ఇచ్చేసి టెంపుల్లోకి అయితే వెళ్ళాము. మేము వెళ్ళి క్యూలో నిల్చున్న 12:30 అయిపోయింది. దేవుడికి ఆరాధన స్టార్ట్ అయింది. 1:30 వరకు క్యూలోనే ఉన్నాము. 1:30కి దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. బయటకు వచ్చి మళ్ళీ ఫోన్స్ అయితే తీసుకొని, ఇక్కడ ఈ స్వామివారు ఉంటారండి కోనేరులో. స్వర్ణగిరి మొత్తంలో ఫేమస్ అంటే ఇదే అండి. స్వర్ణగిరి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. తెలంగాణ తిరుపతి అని కూడా అంటారు. ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాలి. ఈ స్వామివారు అయితే చాలా బాగుంటారండి. నీళ్ళ మధ్యలో ఇలా పడుకోవడం. మేమైతే ఒక 1 hour అక్కడే ఉండి మంచిగా చూసుకున్నాము. 1 hour అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడైతే స్వామివారి పాదాలను చూస్తున్నాము. స్వర్ణగిరి మొత్తం కూడా పసుపు కుంకుమ ఎక్కడ వేయరండి. ఓన్లీ ఇది ఒక్క ప్లేస్లోనే. అది కూడా మనం వేయొద్దు, వాళ్ళు ముందే అయ్యవార్లు అలా వేసి ఉంచారు. మనమైతే ఎక్కడ కూడా పసుపు కుంకుమ అయితే వేయొద్దండి. కొబ్బరికాయ కూడా కొట్టడానికి లేదు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు విగ్రహము. ఇప్పుడే కడుతున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. గంట కూడా ఉంది, చాలా పెద్ద గంట. ఇవైతే టెంపుల్ అండి. చూడాల్సి అండి. ఇక్కడ ఆడుకోవడానికి అయితే ట్రాంప్లిన్ కూడా పెట్టారు. మా పిల్లలైతే కొద్దిసేపు మంచిగా పర్ వచ్చేసి 3 ఒక్కొక్కలకి. మా పిల్లలు అయితే బాగా ఒక 5 minutes వరకు మంచిగా ఆడుకున్నారు అక్కడే. వీళ్ళు ఆడుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం కోసం అయితే క్యూలో నిల్చున్నారు మా హస్బెండ్. లడ్డు తీసుకొచ్చారు. ఒక్కొక్క లడ్డు 50 rupees. 2 లడ్డు అయితే తీసుకొచ్చారు. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుందండి. సేమ్ తిరుపతి లడ్డు లాగా అయితే ఉన్నది. మేమైతే అక్కడే కూర్చొని లడ్డు అయితే కొంచెం కొంచెం అలా టేస్ట్ చేస్తున్నాము. కళ్ళకద్దుకొని తినాలని చెప్తున్నాను మా పిల్లలకి.
ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నారండి. రోజు ఉంటుందంట అన్నదానం. టేస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడ దర్శనము తినడం అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే యాదగిరిగుట్ట బయలుదేరుతున్నాము. స్వర్ణగిరి నుంచి యాదగిరిగుట్టకి ఒక 15 మినిట్స్ జర్నీ అండి, అంతే. మధ్యలో అయితే ఇలా కోనేరులాగా చెరువులాగా ఉన్నది. ఇక్కడ ఆగి కొద్దిసేపు చూస్తున్నాము. ఇక్కడ వాటర్లో అయితే మా బాబుకి అయితే పాము కనిపించిందంట. పాము అని చూపిస్తున్నాడు. నిజంగానే అక్కడ పాము ఉంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత యాదగిరిగుట్ట అయితే రీచ్ అయిపోయాము. యాదగిరిగుట్ట నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందంట. మేమైతే నైట్ వ్యూ చూడాలని చెప్పి ఈవినింగ్ దర్శనంకి వెళ్ళేలాగా ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇదిగోండి, ఇదే యాదగిరిగుట్ట టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఫ్రంట్ సైడ్ నుంచి అండి. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు. మేమైతే అక్కడే రూమ్ తీసుకున్నాము. టెంపుల్ కాటేజ్ అక్కడే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళాలని. కార్స్ అయితే గుట్టపైకి నాటేలో అండి. అంటే నాటేలో అంటే పార్కింగ్ 500 అంట పైన. మేమైతే కారు అక్కడ కాటేజ్ దగ్గర పార్క్ చేసేసి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. దర్శనానికి వెళ్ళామండి. ఫోన్స్ అయితే నాటేలోడు కిందనే ఇచ్చేసి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి టైం అయితే 8 అయిపోయింది. దర్శనానికి చాలా ఎక్కువ టైం పట్టిందండి. రష్ అయితే చాలా ఉన్నారు. సో బయటకు వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళి ఫోన్స్ తీసుకొని పైకి వచ్చి ఇలా ఇదైతే షూట్ చేసుకుంటున్నాము. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుందండి. దేవుడిది కానీ నైట్ టైం ఇలా టెంపుల్ బయట కానీ చాలా బాగుంది చూడ్డానికి మాత్రం. మేమైతే ఇక్కడ మంచిగా చాలాసేపు ఉండి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. అక్కడైతే భరతనాట్యం అవి కూడా వేస్తున్నారు. అవి కూడా కొద్దిసేపు చూసి ఇంకా మా పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారండి కొద్దిసేపు. అప్పటికి టైం 8 అయిపోయింది. 9:30కి స్వామివారి దర్శనం అయితే మళ్ళీ స్టార్ట్ 8 నుంచి 9:30 వరకు మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుందండి. మేమైతే 7:30కి వేసుకొని బయటకైతే వచ్చాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.